ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అడల్ట్ వ్యాక్సినేషన్ అన్నారు. అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళు వేసుకోవచ్చండి ఈ వ్యాక్సిన్స్? అందరండి. అడల్ట్స్ ఇప్పుడు మనము ఏ ఏజ్ చూసుకున్నట్టయితే అయినా అంటే ఎర్లీ ఆహ్, 20స్‌లో అయినా అంటే ఎర్లీ 20స్‌లో మనకి ఇమ్యూనిటీ చాలా బావుంటదండి. ఎక్కువుంటది. సో, 50 ఇయర్స్ దాటిన తర్వాత ఆ ఇమ్యూనిటీ తగ్గుతది. ఇంకొకటేంటంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళు డయాబెటిక్ పాపులేషన్, తర్వాత కొంతమందికి క్యాన్సర్ ఉంటది. క్యాన్సర్ వల్ల కూడా ఇమ్యూనిటీ తగ్గుతదనమాట. కొంతమందికి ఫ్రీక్వెంట్‌గా ఫ్లూ వస్తుంటదనమాట. లైక్ నోస్ బ్లాక్ అవ్వటము, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. వాళ్ళకి తర్వాత కొంతమంది లైక్ ఈ ఫుడ్ హ్యాండిల్ చేసేవాళ్ళుంటారు. వాళ్ళకి సాల్మొనెల్లా ఇన్ఫెక్షన్స్ రాకుండా. సో, ఓకే. తర్వాత 50 ఇయర్స్ తర్వాత ఈ వ్యాక్సినేషన్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు కంపల్సరీ అవుతుందండి. ఈవెన్ షింగిల్స్ వ్యాక్సిన్ అంటాం. అది కూడా 50 ఇయర్స్ తర్వాత తర్వాత వాళ్ళకి ఏసుకుంటే ఆ రిస్క్ ఉంటది కాబట్టి తీసుకోవటం అవసరమండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా ఆ 50 ఇయర్స్ ఏజ్ వచ్చిందంటే తీసుకోవచ్చంటారా? ఆల్రెడీ వాళ్ళ బాడీలో ఆ యాక్టివ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. యాక్టివ్ ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు మనం అవాయిడ్ చేస్తాము. ఇప్పుడు నాకు కాఫ్, కోల్డ్ ఉందనుకోండి. ఇప్పుడు మేము తీసుకోకుండా కొంచెం తగ్గిన తర్వాత తీసుకోవటం అనేది జరుగుతది. ఫ్లూ వ్యాక్సిన్ అనేది ఇయర్లీ తీసుకోవాల్సి ఉంటదనమాట. ఓకే అండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు కొంతమంది చిన్న పిల్లలకే ఎక్కువ ఏస్తుంటారు కదా! వ్యాక్సిన్స్ మీరన్నట్లు. సో, ఇప్పుడు ఆ న్యూమోకోకల్ అవ్వచ్చు, లేదా హెర్పీస్ ఏదైనా అవ్వచ్చు. అది ఆల్రెడీ కిడ్స్‌గా ఉన్నప్పుడు తీసుకున్నారనుకోండి, వాళ్ళకి మళ్ళీ మీరన్నట్లు కొంచెం ఒక మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత వేసుకోవచ్చా? అవును. బూస్టర్ అనేది బూస్టర్ డోస్ కంపల్సరీగా లాగా. బూస్టర్ డోస్ లాగా ఇప్పుడు డీటాప్ అంటామనమాట. టెటనస్, డిఫ్తీరియా వ్యాక్సిన్. అది కూడా 10 ఇయర్స్‌కోసారి తీసుకోవాలనమాట. ఆ డిఫ్తీరియా, వూఫింగ్ కాఫ్ ఇది రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా చాలా మందికి తెలియదండి. అంటే అడల్ట్ వ్యాక్సినేషన్ అనేది కూడా ఉంటది. దట్ ఈస్ ఇంపార్టెంట్. అంటే మనల్ని ప్రివెంట్ చేయడానికి ఇంపార్టెంట్ అనేది చాలా మందికి నిజంగా తెలీదండి. అవునండి. లిటరల్‌గా మంచి ఇన్ఫర్మేషన్ ఇది. సో, ఇంకొకటేంటంటే చాలా మందికి అది అపోహ అనుకుందామా, నిజం అనుకుందామా తెలియదు గానీ, వెంటిలేటర్ అనే పదం నిజంగా చాలా భయం కలిగిస్తది. ఎందుకంటే ఒక వ్యక్తి ఐసీయూలో ఉన్నారన్న దానికన్నా వెంటిలేటర్‌పై ఉంచారు అనగానే ఇంకా ఆ వ్యక్తి బతికొస్తాడనే ఆశ ఆల్‌మోస్ట్ కోల్పోతారు. సో, ఏదో అంటే జ ఇప్పుడు అంటే చాలామంది మిమ్మల్ని క్వెషన్ చేస్తూ ఉంటారు. అంటే అతని ప్రాణము నిలబడదని తెలిసినా కావాలని హాస్పిటల్స్‌లో ఉంచుతారని కూడా ఒకటుంటది. చెప్తూ ఉంటారు. సో, మరి నిజంగానే వెంటిలేటర్ మీదున్న ఆ పేషెంట్ నిజంగా మళ్ళీ బతికి బయటకొచ్చే ఛాన్స్ ఉందా? లేదా? వెంటిలేటర్ మీదకెళ్తే బయటికి రావటం కష్టము అనేది అపోహ మాత్రమే. అదొక మిత్ అండి. సో, వెంటిలేటర్ అనేది ఈజ్ ఎ బ్రిడ్జ్ ఫర్ రికవరీ. ఇప్పుడు లంగ్స్ డ్యామేజ్ అయినప్పుడు, మనకి న్యూమోనియా వచ్చినప్పుడు, బ్రీతింగ్ డిఫికల్టీ వాళ్ళు బాగా ఆయాసపడుతున్నారు, బ్రీతింగ్ కష్టంగా ఉంది అనుకున్నప్పుడు ముందు ఆక్సిజన్ పెడతారు. ఆక్సిజన్ పెట్టి ట్రై చేస్తారు. తర్వాత ఆక్సిజన్‌తో గూడా ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వట్లేదు అంటే, నెక్స్ట్ ఆక్సిజన్ కాన్సంట్రేషన్ పెంచుకుంటూ డిఫరెంట్ మాస్క్స్ ఉంటాయన్నమాట. అవి ట్రై చేస్తారు. తర్వాత బైపాప్ అనేది నాన్ ఇన్వేసివ్ వెంటిలేషన్ అనేది అది పెట్టి అది ట్రై చేస్తారు. అప్పుడు గూడా మనము మెయింటైన్ చేయలేకపోతున్నాము అనుకున్నప్పుడు, మనం ఇంకా వెంటిలేటర్ అనేది పెట్టాల్సుంటది. వెంటిలేటర్ పెడితే బయటికి రారు వెంటిలేటర్ మీద నుంచి అనేది ఇప్పుడు చాలామందికి ఆ అపోహలన్నీ పోయినాయండి. ఇప్పుడు మేము ఐసీయూలో రెగ్యులర్‌గా వెంటిలేటర్ పెట్టాల్సొస్తుంది అంటే, అందరికీ ఓకే. లంగ్ రికవర్ అయ్యేంత వరకు వీళ్ళు వెంటిలేటర్ మీద పెట్టి, హ్మ్. మెల్లగా లంగ్స్ రికవర్ అయిన తర్వాత వెంటిలేటర్ అనేది మెల్లగా వీన్ ఆఫ్ చేస్తారు అనేది చాలామందికి పబ్లిక్ అవేర్‌నెస్ ఉండటం వల్ల సో, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. వీళ్ళు వెంటిలేటర్ మీద నుంచి మనము ఇప్పుడు గాని మన ఔట్‌కమ్స్ చూసుకున్నట్టయితే, వెంటిలేటర్ మీద నుంచి బయటకొచ్చేవాళ్ళు దాదాపు 70, 80% పీపుల్ వెంటిలేటర్ మీద నుంచి బయటకొస్తారండి. ఓకే. అందుకని వెంటిలేటరు అనేది చాలామంది ఇప్పుడు భయపడట్లేదు. వెంటిలేటర్ పెట్టి మెల్లగా వీళ్ళు ఇప్పుడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్స్ కూడా బాగా డెవలప్ అయినాయండి. ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవటము, లంగ్స్ ఇంప్రూవ్ కావటానికి మనము మెడికేషన్స్ వాడడము, తర్వాత చెస్ట్ ఫిజియోథెరపీ ద్వారా మనం సెక్రీషన్స్ అవన్నీ కూడా మొబిలైజ్ చేయటము, ఇలా చేసి వీలైనంత త్వరగా వెంటిలేటర్ మీద నుంచి బయటికి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఓకే. అంటే ఏవైతే ఆర్గాన్స్ అన్‌స్టేబుల్‌గా ఉన్నాయి లేదా కొంతవరకి దాని పనితీరు తగ్గిందో వాటిని సెట్ చేసేంత వరకి మాత్రమే వెంటిలేటర్ మీద ఉంచి అవి నార్మలైజ్ అయిపోగానే మళ్ళీ నార్మల్‌గా బయటికి తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు. అదే అవును. కదండీ అంతే. వెంటిలేటర్. అంతే. ఓకే అండి. సో, అది అంటే వెంటిలేటర్ అనగానే అందరూ భయపడాల్సిన అవసరం లేదని డాక్టర్ గారు చెప్తున్నారు. జస్ట్ ఆ నార్మల్ స్టేజ్‌కొచ్చే వరకి దాన్ని కాపాడుకోవడం కోసం మాత్రమే అక్కడుంచి ట్రీట్మెంట్ ఇస్తారు. అదంటే మనం అపోహ చెందుతూ ఉంటాం చాలామంది.